నేను ఈరోజు మన విద్యార్థుల కొరకు ప్రజల కొరకు ఒక కొత్త వీడియో తీసుకొచ్చాను. నేను ఈరోజు ముందుగా నా పేరు వచ్చేసి వీరబ్రహ్మం. నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని. మన తెలుగుబడి అనే యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేయడం జరిగింది. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసేది ఏమిటంటే, బడి పిల్లల కోసము, స్కూల్కి వెళ్ళే పిల్లల కోసము పురావస్తు దేవాలయాల గురించి కానీ వాళ్ళకు ఉపయోగపడేటువంటి వీడియోలు చేయాలనే ఒక సంకల్పంతో నేను ఈ ఛానల్ క్రియేట్ చేశాను. నేను ఖమ్మం జిల్లాలో ఉన్న కూసుమంచి గ్రామంలో శ్రీ గణపేశ్వర దేవాలయం అనేది ఒక దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం దాదాపు 11వ శతాబ్దానికి చెందిన దేవాలయం. ఇది పూర్తిగా మనకు రాతి కట్టడం అని చెప్పవచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు గుడి మొత్తం తిరిగి చూశాను. ఇది పూర్తిగా ఎక్కడ సిమెంట్ ఉపయోగించకుండా దాదాపు 11వ శతాబ్దం కాలంలోనే మన కాకతీయులు ఈ కూసుమంచిలో ఉన్న గణపేశ్వర దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనము ఒకసారి గుడిని కూడా చూసుకోవచ్చు. మీరు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. కంప్లీట్గా ఇదంతా కూడా రాయితోని నిర్మించడం జరిగింది. ఎక్కడ కూడా మనకు సిమెంట్ అనేది ఉపయోగించలేదు. మనం ఇప్పుడు దేవాలయాన్ని కూడా ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్న రాళ్ళు మనం ఒక 2 ఫీట్ల నుంచి 4 ఫీట్ల వెడల్పుతో ఉన్న రాయిని చూడడానికి మనం చాలా ఆలోచన చేస్తాము. ఇక్కడ చూడండి, ఇది దాదాపు 5 ఫీట్ల వెడల్పుతోని, ఇటు ఒక 12 ఫీట్ల పొడవుతోని, ఇదంతా కూడా ఒకటే రాయి. ఇది ఇటువంటి రాళ్లతోని వీళ్ళు అప్పటి కాలం నాటి రాజుల కాలంలో ఈ గుడిని అనేది నిర్మించడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉంది. మనకు ఒకసారి ధ్వజస్తంభం దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ధ్వజస్తంభం పక్కన మనకి వెనకాల రాసి చూడండి, శ్రీ గణపేశ్వర దేవాలయం 11వ శతాబ్దం నాటి కాకతీయుల కళా విపంచి అంటే వాళ్ళ యొక్క కళాకృతిని ఇక్కడ మన కోసము అప్పుడు వాళ్ళు నిర్మించడం జరిగింది. మనకు పైన కూడా చూపిస్తున్నారు. ఈ విధంగా గుడి మొత్తము కూడా పూర్తిగా రాయితోని నిర్మించడం జరిగింది. మరి మీరు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించండి. ఇక్కడ చూడండి, అటు ఇదే గుడిలో మనకు హనుమాన్ యొక్క చిన్న దేవాలయం ఉన్నది. మళ్ళీ ఇటు గుడికి ఎడమ వైపున శివలింగేశ్వర స్వామి ఇక్కడ విగ్రహం, లింగంతో, శివుని రూపంలో ఉన్న లింగంతో ఇక్కడ ఉన్న చిన్న మనకు పూజ చేసుకోవడానికి ఇక్కడ కూడా దేవాలయం ఉన్నది. అటుపక్క అమ్మవారి దేవాలయం ఉన్నది. శంకరుని యొక్క దేవాలయం ఇది. గణపేశ్వర దేవాలయం అంటారు ఇక్కడ ఈ గుడికున్న పేరు. ఇది దాదాపు కాకతీయుల కాలంలో నిర్మించబడింది. అంటే పిల్లలమర్రి దేవాలయం దగ్గర పిల్లలమర్రిలో గుడి నిర్మించినప్పుడు ఈ గుడి కూడా నిర్మించడం జరిగిందని ఇక్కడ శాసనాలు చెబుతున్నాయి. ఈ విధంగా ఉంది. చూడండి, దాదాపు ఎంత వెడల్పుతో ఉందో చూడండి. బండ చూడండి, 6 ఫీట్లు 12 ఫీట్లు వెడల్పుతో ఉంది ఒకటే బండ. పెద్ద పెద్ద రాళ్ళతోని ఈ గుడిని నిర్మించడం జరిగింది. కంప్లీట్ ఇది రాతి కట్టడం అని చెప్పచ్చు. మనం ఇప్పుడు గుడికి ఎడమ వైపులో ఉన్నాము. గుడి లోపల ఇక్కడ మారేడు చెట్టు అంటారు కదా, ఇక్కడ గుడి వెనకాల మారేడు చెట్టు కూడా ఉంది. ఇది శంకరుని యొక్క పూజకు ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి, అప్పట్లో వేణు విగ్రహాలను ఈ విధంగా చెక్కడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకు విగ్రహాలు అనేవి ఈ విధంగా కనపడుతున్నాయి. చూడండి ఏ విధంగా డిజైన్ చేశారో చూడండి. మొత్తం రాతి కట్టడమే, ఎక్కడ కూడా సిమెంట్ లేకుండా రాయితోని నిర్మించడం జరిగింది. డిజైన్స్ ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ శిఖర భాగం ఇట్లా ఉంది.
చూడండి ఇక్కడ ఉన్న కింద వేసిన బండలు చూడండి, దాదాపు మనం కింద పడుకునే చాప వెడల్పుతోని ఒకటే బండ అంత నిర్మాణంతో ఉంది. మరి అప్పట్లో ఏ విధంగా వాళ్ళు మోయగలిగారో కానీ చాలా అద్భుతమైన కట్టడం మనం ఈరోజు చూస్తున్నాం, మనందరి అదృష్టం. ఇక్కడ గుడి యొక్క వెనుక భాగం ఇది. వెనుక భాగం ఇక్కడ చూడండి, బండలు చూడండి, అసలు మామూలు వెడల్పుతో లేవు ఇక్కడ బండలు. ఇంత వెడల్పుతో నిర్మాణం అనేది చేయడం జరిగింది. మొత్తం పూర్తిగా రాయితోని మాత్రమే నిర్మించడం జరిగింది. ఎక్కడ కూడా సిమెంట్ అనేది ఉపయోగించకుండా ఆ కాలంలోనే మరి రాతి కట్టడం జరిగింది. చూడండి ఇక్కడ ఏనుగులు అన్నీ కూడా ఒక లైన్లో వెళ్తున్నట్టుగా చూడండి. ఏనుగులు రాతితో తయారు చేసిన ఏనుగులు ఒకటే లైన్లో నడుస్తూ వెళ్తున్నట్టుగా ఇక్కడ మనకు డిజైన్ అనేది చెక్కబడి ఉంది. ఇది చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇంకా పైన చూడండి, ఆ రోజుల్లోనే మంచి డిజైన్ ఈ విధంగా డిజైన్లు చెక్కడం జరిగింది. కంప్లీట్గా చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. ఇక్కడ ఒక దేవత అమ్మవారికి వెనకాల ఎడమవైపు కుడివైపు 2 సింహాలు ఉన్నట్టుగా ఇక్కడ విగ్రహాలు చెక్కబడి ఉంచండి. ఇక్కడ కూడా దేవుడు నిలబడి ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ చూడండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రతిమలు, రాయితో చెక్కబడిన ప్రతిమలు, విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. చూడండి ఇక్కడ మనం కింది వైపున ఇప్పుడు కింద ఉన్నాము గుడికి. ఈ విధంగా దాదాపు ఒక 15-20 ఫీట్ల హైట్తోని మనకు గుడి అనేది నిర్మించడం జరిగింది. చూడండి ఇప్పుడు మనం కంప్లీట్ కింది భాగం నుంచి పై భాగాన్ని చూడగలుగుతున్నాం. చూడండి ఇక్కడ మొత్తం కంప్లీట్గా దర్శనం అనేది మనకు గుడి యొక్క వెనక భాగం, రైట్ సైడ్ భాగం అంతా కూడా మనం చూస్తున్నాము. ఇది ఇంకొక వైపు దక్షిణ వైపు ద్వారం. ఇది ఇక్కడ దక్షిణ వైపు ద్వారం నుంచి దేవుని దర్శనం చేసుకోవచ్చు. పచ్చని చెట్లు ఉన్నాయి. ఇక్కడ అదేవిధంగా రామబాణం చెట్టు అంటారు ఇది. ఇక్కడ రామబాణం అనే చెట్టు కూడా ఉంది చూడండి. ఇది తెలుపు రంగులో ఉన్న చెట్టు, తెలుపు రంగులో పుష్పాలు పూసే చెట్టు. మళ్ళీ పక్కన ఇంకొకటి అదే రామబాణం ఎరుపు వర్ణంలో ఉంది. అందరికీ తెలుసు అనుకుంటే చెట్టు, కానీ ఇది ఎరుపు వర్ణం, అది తెలుపు వర్ణంలో మనకు ఇక్కడ చెట్లు కూడా ఉండడం జరిగింది.